అయితే నవగ్రహాల్లో ఒక్కటైన రాహువు గ్రహం సెప్టెంబర్ 2న 11 గంటలకు పూర్వాభాద్ర నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన కొన్ని రాసుల వారికి అదృష్టం కలగనున్నదంట. కాగా రాహువు సంచారంతో ఏ రాశి వారికి లక్కు కలిసి రానున్నదో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి. రాహువు నక్షత్ర సంచారం వలన మేష రాశి వారికి లక్కు కలిసి వస్తుంది. వీరు చాలా రోజుల నుంచి ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే అది ఈసారి ఫలమిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు అత్యధిక లాభాలు పొందుతారు. వ్యాపారస్తువు కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఏ పని చేసినా విజయం వీరి సొంతం అవుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. కుంభరాశి. కుంభరాశి వారికి రాహువు సంచారంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశివారు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు చేసే ఛాన్స్ ఉంది. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు ఆ సమస్యల నుంచి బయటపడతారు. చాలా ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానున్నదంట. వీరికి అనుకోని విధంగా అదృష్టం తలుపు తడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. తులరాశి. తులరాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. రాహుగ్రహ సంచారంతో వీరికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంటా బయట సంతోషర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఉద్యోగం చేసేవారు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. కానీ ఈ రాశి వారికి ఈసారి కాస్త అప్పులు ఎక్కువ అవుతాయి.